సినిమాలో డబుల్ రోల్ పోషించారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు కూడా చాలా సినిమాల్లో డబుల్ రోల్ పోషించారు. అదేవిధంగా ఈ రోజు 3వ తరమైన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ రోజు ఈ సినిమాలో చేసిన నటన చూస్తే 2 పాత్రల్లో కూడా వైవిధ్యం కనిపిస్తా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అదేవిధంగా ఈ సినిమా రాబోయే రోజుల్లో కూడా ఇది సిల్వర్ జూబ్లీ చేసుకునే విధంగా ఉంది. హలో, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చాలా సెకండ్ హాఫ్ సూపర్ గా ఉంది. డాన్స్ చూస్తాను. నేను బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను ఇది కానీ ఒక 5 ఏళ్ళు ముందు కానీ ఇంకా రాబోయే కాలానికి కానీ బ్రేక్ ఇస్తుంది, బ్రహ్మాండమైన బ్రేక్ ఇస్తుంది. అది నందమూరి వంశానికి ఇది రికార్డు బద్దలు కొట్టే సినిమా. ఇది ప్రతి ఒక్క ప్రాంతానికి, నందమూరి వంశానికి, ప్రతి ఒక్కరికి. హలో సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మాదిరి స్టెప్ వేసింది సినిమా ఇండస్ట్రీలో ఎవరు వేయలేరు. నామం పెట్టుకొని అదే మాదిరిగా నామం పెట్టుకొని డాన్స్ పక్కాగా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది, సూపర్ హిట్. సినిమా బాగుండాలని ఇది ఇక్కడ అభిమానుల కోలాహలం అధికంగా ఉంది. అయితే ఒక 2వ ఆట కూడా ప్రారంభమైన తర్వాత 3వ ఆట చూసేందుకు ఇక్కడికి భారీ ఎత్తున వచ్చే అభిమానులు టికెట్ తీసుకోవడం కోసం కొంతమంది, మరికొంతమంది టికెట్ సినిమా టైటిలే కాదు, సినిమా కూడా అదుర్స్ అంటున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్. తెలంగాణ సమైక్యవాదాలతో తమకు పనిలేదని జూనియర్ ఎన్టీఆర్ అందరివాడని చెప్తున్నారు. కూకట్పల్లి భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్ల దగ్గర అభిమానుల సందడిపై మా కరెస్పాండెంట్ చారి రిపోర్ట్. పండగకి అభిమానులు అలరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ అదుర్సుగా తెర మీదకి వచ్చారు. అయితే గత 2 రోజులుగా జరుగుతున్నట్టు వివాదాలకి పక్కన పెడితే సినిమా మాత్రం సూపర్ అంటున్నారు అభిమానులు. అసలు ఆ సినిమా ఎలా ఉంది, ఆ సినిమాకి సంబంధించిన అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చూసారుగా సినిమా ఎంట్రన్స్ ఎలా ఉందో. దీని మీద స్పందించేందుకు మన దగ్గర జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, సినిమా ఎలా ఉంది? మరో ఎన్టీ రామారావు పుట్టాడు అనిపిస్తుందండి. ఆ యాక్షన్లో కానీ మేము పుట్టకముందు ఉన్న ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలతో, ఆ యొక్క యాక్షన్ తోటి ఆంధ్ర అభిమానులను మళ్ళీ ఇదే దిశలో తీసుకొస్తాడని ఆశిస్తున్నాం. అదుర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం సమాఖ్య ఆంధ్రతో కలిపి అన్ని రాష్ట్రాల్లోనూ నాకు తెలిసి అదురుద్దండి. ఇంతకు మించి నేను ఇంకా మాటలు ఎక్స్ప్రెస్ చేయలేను. అది గతంలో వచ్చిన సినిమాలకి ఇప్పుడున్న సినిమాకి డిఫరెన్స్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్లో ఏం డిఫరెన్స్ కనిపించింది? మనిషి కొంచెం స్లిమ్ అయినా కానీ, నటనలో కానీ, తన డ్యాన్స్లో కానీ అపూర్వమైన ప్రతిభ చూపిస్తూ మా కొడాల నాని గారి ఆధ్వర్యంలో చాలా బాగా, అదే వల్లభనేని వంశీ గారి దర్శకత్వంలో చాలా హ్యాపీగా చేశారు. బాగుంటుంది ఈ సినిమా. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏది వచ్చినా అదురు సినిమా అనేది అదురుతూనే ఉంటుందనే మా యొక్క అభిప్రాయం. మా యొక్క ఈ జూనియర్ ఎన్టీ రామారావు గారి యొక్క అభిమానులు, అట్లాగే ఎన్టీ రామారావు గారి అభిమానులు. జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ. ఇంతవరకు వివి వినాయక్ తీసినటువంటి సినిమాలు ఏ సినిమాలో అయినా ఆయన తెర మీదకి కనపడితే ఆ సినిమా సూపర్ హిట్ అనే భావన కూడా ఉంది. అయితే ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశం ఉందండి. అదే ఈ నేపథ్యంలో ఎట్లాంటి రియాక్షన్ ఉండబోతుంది సినిమా మీద పబ్లిక్ నుంచి? వినాయక్ గారి పిక్చర్స్ అన్నిటి మీద మంచి ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్తో పాటు ఇప్పుడు జూనియర్ ఎన్టీ రామారావు గారి సినిమాలు కూడా బాగుంటాయి. ఇద్దరు కాంబినేషన్ ఇంకా బాగుంటుందని ఉద్దేశంతో వచ్చి చూడటానికి వచ్చాను. అదుర్స్ సినిమాపై మరికొంతమంది అభిమానులు అడిగి తెలుసుకుందాం. సార్, సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుందండి. మాటలు అదుర్స్, పాటలు అదుర్స్, డాన్సులు అదుర్స్, టోటల్గా అదుర్స్ అండి. బ్రహ్మానంద గారి యాక్షన్ కామెడీ కానీ, జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ కానీ, కామెడీ అదుర్స్. హీరో డాన్స్ సూపర్. ఎన్టీఆర్ 100 days.
సినిమా టైటిలే కాదు సినిమా కూడా అదుర్స్ అంటున్నారు అభిమానులు. కెమెరామెన్ కిషోర్తో పరిపూర్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. థ్యాంక్ యూ చారి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసు. ఆయన మన తెలంగాణ బిడ్డే. ఆయన పరిస్థితి ఏంటి సార్? ఒక ముచ్చట, ఆయన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ఆప్తే మొత్తం అన్ని ఆపాలి సార్. ఇంత ఇక్కడ కుడాలి నాని ప్రొడ్యూసర్ గారు ఇక్కడ సంపాదించకపోయి సమ కేంద్రంలో పెడతా అంటున్నారు. అదే కుడాలి నాని గన్నవరం వంశీ గారు గన్నవరంలో సంక్రాంతి సందర్భంగా ఎడ్ల పందాలు పెడతారు. మన తెలంగాణ వ్యక్తులు, తెలంగాణ రాజకీయ నాయకులు అక్కడికి ఎడ్ల పందాలు ఆడి అక్కడ ఆస్తితో ఎందుకు పందాలు ఆడారు, అక్కడ గెలిచి పైసలు ఎందుకు తెచ్చుకున్నారు, ఇది మేము అడుగుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కావాలి. ఎన్టీఆర్ సినిమా ఇక్కడ రిలీజ్ కావాలి. సినిమా అడ్డుకోవద్దు, అందరూ భాగస్వాములు దీనికి సమర్థంగా ఉండాలి, అంతే. సినిమాకు పట్టుకోమ జూనియర్ ఎన్టీఆర్ సార్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ప్రస్తుతం సార్. అలాంటి సినిమాని అడ్డుకుంటే సినిమాని అడ్డుకుంటే చాలా లాస్ వస్తుంది సార్. కొన్ని వేల అన్ని ఎన్టీఆర్ సినిమా అన్ని సినిమా ఎన్టీఆర్ సినిమా కంపల్సరీ కావాలి. నిజానికి ఒక సినిమా విడుదలయ్యేందుకు ఇంత భారీ స్థాయిలో నిరసన ఎప్పుడు చూడలేదు. తెలంగాణ పురిటి గడ్డపై దట్టు ఓరుగల్ జిల్లాలో తమ సినిమా విడుదల కావాలని ఇక్కడ అభిమానులు కానీ తర్వాత మిగతా వర్గాలు కానీ పెద్ద పెట్టిన డిమాండ్ చేస్తున్నాయి. ఒక పక్క తెలంగాణ జై తెలంగాణ అంటున్నాయి, మరో పక్క జై ఎన్టీఆర్ అంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా సినిమాను విడుదల చేయని ఇక్కడ ముక్త ఖండంతో డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం థియేటర్ వద్ద ఇంకా కోలాహలంగా ఉంది. థియేటర్ వద్ద ఇంకా ఈ కోలాహలం ఇంకా పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగాయి. ఇక్కడ వారిని అక్కడ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే